70వ వర్ధంతి సందర్భంగా మన అసోసియేషన్లో మంచి కార్యక్రమం. అలాగే మరి ఈ వర్ధంతి సందర్భంగా మిత్రుడు మోహన్ ఒక 3 పుస్తకాలు అంబేద్కర్ తాలూకా ఆశయాలు కానీ అంబేద్కర్ తాలూకా అంశాలతో కూడిన వృద్ధులు వారు రాసిన పుస్తకాలని మన లైబ్రరీకి బహుకరించారు. వారికి భారతదేశం తరఫున వారికి ధన్యవాదాలు. అలాగే మరి అంబేద్కర్ గారు అంటే మన ఈరోజు మనం ఇలా ఉన్నామంటే అంబేద్కర్ తాలూకా రాజ్యాంగం అని అనుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో మన మతపరమైన అంశాలు కానీ విభిన్న పరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఒడిదుడుకులు కానీ ఎన్నో తారతమ్యాలు ఉన్న మన ప్రజాస్వామ్యం మన రాజ్యం మన ఇండియా. అటువంటి దేశాన్ని ఒక భవిష్యత్తులో ఒక ఉన్నతంగా ఒక విలువలతో కూడిన ఇండియా కావాలంటే మనకు రాజ్యాంగం కావాలి. అటువంటి రాజ్యాంగానికి మన అంబేద్కర్ గారు చైర్మన్గా ఉంటూ మరి రాబోయే తరాలకి రాబోయే సామాజిక పరమైన తరాలకు కానీ తర్వాత ఆర్థిక పరమైన హెచ్చుతగ్గులు కానీ లేకుండా ఉండే దూరదృష్టితో మరి చాలా విపులంగా అంటే నాలెడ్జ్ ఎంత ఉందంటే భావితరాలకి ఒక 100 ఏళ్లకు సరిపడే ఒక విజన్తో కూడిన రాజ్యాంగం. మరి ఈరోజు ఈ రాజ్యాంగాన్ని కూడా అతి తక్కువ సవరణలతో ఉంది మన రాజ్యాంగం. సో రాజ్యాంగాన్ని సవరణ చేస్తున్నారు తప్ప రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి అయితే లేదు మన భారతదేశంలో. అటువంటి రాజ్యాంగాన్ని మనకి ఇచ్చిన మన అంబేద్కర్ గారిని తలుచుకోవడం కానీ ఆయన ఆశయాన్ని మనం ఫాలో అవ్వడం కానీ తప్పకుండా మనం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన భారతదేశం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. చెప్పే ముందు మన న్యాయవాది మన దేశ దృఢమైన రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆదర్శనీయం. ఆయన మన న్యాయవాదులు కూడా అవ్వడం మన న్యాయవాది ఫెడరల్కి అందరికీ గర్వకారణం. వారి మద్దతు సందర్భంగా మన భారత స్టేషన్లో ఈరోజు నివాళులు అర్పించుకోవడం చాలా సంతోషకర విషయం. వారిని ఆదర్శంగా మరింత మనకు ప్రొఫెషనల్ గా అయితేనేమి మన సామాజికంగా అయితేనేమి వారి ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలనేసి మరొకసారి వారిని స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ తీసుకుంటూ వ్యక్తి ఉదయకృష్ణ గారు చేతుల మీదుగా ఈరోజు మోహన్ గారి సౌజన్యంతో ఆ పుస్తకాలు ఈరోజు మన భారత స్టేషన్లో ఆవిష్కరించడం జరుగుతుంది. మరి ఈ వారికి పుస్తక రూపంలో సిద్ధాంతాలని రచించి పుస్తక రూపంలో 3 ప్రతులుగా ఈరోజు ఆవిష్కరించుకోవడం చాలా సంతోషకరం. అందుకు డాక్టర్ మోహన్ కి మన న్యాయవాది డాక్టర్ మోహన్ కి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వారి ఆశయాల్ని మనం కొనసాగిద్దామని స్మరించాలని తెలియజేసుకుంటూ ఆ మహనీయునికి నివాళులు అర్పించుకుంటున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి అనుగుణమైన రాజ్యాంగాన్ని రచించారు. అతని తపన కృషి వివిధ సంస్కృతులు మతాలు జాతులు లౌకిక రాజ్యానికి ఏ విధమైన రాజ్యాంగాన్ని అందించాలి, ఫ్యూచర్ పెట్టుకుని ఘర్షణ జరగకుండా కులాల మీద మతాల మీద రాజకీయ పార్టీల మీద విభేదం లేకుండా అందరూ శాంతి సామరస్యాలతో ఎలా జీవించాలనేది అతను రక్షించిన కృషి ఎప్పటికీ మర్చిపోలేము. ఎవరు వచ్చినా ఆ రాజ్యాంగాన్ని మార్చలేదు, మార్చబోలేదు. ఎందుకంటే ఇది ఒక భగవద్గీత లాంటిది. హిందువులకు భగవద్గీత, క్రిస్టియన్స్ బైబిల్ లాంటిది, ముస్లింకి ఖురాన్ లాంటిది. ఎందుకంటే అన్ని మతాలు సారాంశాన్ని మేళవించి రాసిన మహనీయులు కృషి చిరస్మరణీయం. అతని యొక్క సేవలు ఎప్పటికీ మర్చిపోలేదు. థ్యాంక్ యూ సార్. డాక్టర్
భవిష్యత్తులో వారి సేవలు స్ఫూర్తి నిలబడాలంటే ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తే అవి స్ఫూర్తినిస్తాయి. మరింత ఈ సందర్భంగా ఇప్పుడు బుక్స్ కూడా కొత్తగా ఈరోజు రిలీజ్ చేసినందుకు వారికి ఆనందంగా మహాన్ కూడా పెద్ద అంబేద్కర్ గురించి చెప్పాలంటే అంత చరిత్ర నేను చరిత్ర చూసి కావాలి. ఆ మహనీయుల యొక్క ఆశయాలు మన భవిష్యత్తరం కోసం సాధిస్తే అది స్ఫూర్తి మరోసారి అంబేద్కర్ చేస్తున్నాం. మరి దాంట్లో బియ్యం బాబాసాహెబ్ దాంట్లో 3% బాబాసాహెబ్ అంబేద్కర్ 70వ వర్ధంతి సందర్భంగా ప్రెస్టీజియస్ బాలకృష్ణ శ్రీకాకుళం బాలకృష్ణ అధ్యక్షుల వారికి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, అలాగే జనరల్ సెక్రటరీ ఫాదర్ మరి దామోదర్ గారికి, వైస్ ప్రెసిడెంట్ సీతారాజ్ గారికి, అలాగే ఈసీ మెంబర్స్ గారికి, ముఖ్యంగా ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమం చేసినటువంటి గౌరవ బార్ కౌన్సిల్ మెంబర్ వేద వాసుదేవన్ గారికి, అలాగే సీనియర్ న్యాయవాది కొందరు కృష్ణజన్ గారికి, తదితర న్యాయవాదులందరికీ నా చేయూరు. మరి 70 సంవత్సరాల క్రితం డిసెంబర్ 1950 సంవత్సరంలో 1956లో ఆయన మహాపరినిర్వాణం జరిగింది. మీ అందరూ తెలుసు, బైబిల్, భగవద్గీత, రాజ్యాంగం కంటే మరి రాజ్యాంగం కాపాడింది భగవద్గీత రాజ్యాంగం, అలాగే బైబిల్ రాజ్యాంగం, అలాగే పురాణ రాజ్యాంగం. వీళ్ళందరినీ కాపాడి సేపడి ఆల్ ది వేరియస్ వాళ్ళ రాజ్యాంగం మాత్రమే. మనకు కూడా మేరీ ఇస్ నాట్ ఎ డాక్యుమెంట్ కాన్స్టిట్యూషన్ ఇట్ బైండింగ్ ఆల్ ఇండియన్స్ వన్ అండ్ ఆల్. జై హింద్. థ్యాంక్ యూ. జోహార్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి జోహార్.